హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగి ప్రియా బ్లాగ్స్. ఈరోజు ధ్వజస్తంభం సెకండ్ డే ఎలా జరిగింది, ఏంటి ఆంజనేయ ప్రతిష్ట ఎలా జరిగిందో మీకు చూపించడానికి వచ్చేసాను. మార్నింగే లేచాము, మేము ఫ్రెష్ అయిపోయి మా అమ్మ వాళ్ళైతే పూజ కోసమని గుడికి వెళ్ళిపోయారు. అలానే మమ్మల్ని పూజ చేయమన్నారు. ఇంట్లో పూజ చేసేసి అలానే పాలు పొంగించాలన్నారు, ఆడపిల్లని కాబట్టి. అలాగ బయటకు వచ్చి చూసి మా అమ్మ వెళ్ళిన తర్వాత పాలు పొంగియటం స్టార్ట్ చేసాం. పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత పొంగిన తర్వాత ఇక మా అమ్మమ్మ కూడా నాకు తోడుగా ఉంది చేయడానికి. అలానే ఇద్దరం కలిసి అలాగ పాలు పొంగించి పని మొత్తం ముగించుకున్నాము. అలా చేసి ఇక దాని తర్వాత మేము గుడికి వెళ్దాము అనుకున్నాము, కానీ లేట్ అయింది, చాలా లేట్ అయింది. పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టి ఇవన్నీ చేసే లోపల లేట్ అయింది. ఇక సరే అని ఆ టైంకని వెళ్దామని, మళ్ళీ అమ్మ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి వెళ్దామని వెళ్ళాము. మేము వెళ్ళే లోపల అక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేసారు. అక్కడ ధ్వజస్తంభం కూడా ఎత్తుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి పూజ చేసుకుందామని వెళ్ళిపోయాము అందరము. స్తంభం ప్రతిష్ట అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టాలన్నారు. సరే అని వెళ్ళి కొట్టి దేవుడి దర్శనం కూడా చేసుకున్నాం. ఆంజనేయ స్వామి ప్రతిష్ట కూడా అయిపోయింది. దేవుడి గుడిలోకి వెళ్ళి కూడా దండం పెట్టుకుందామంటే చాలా రద్దీగా ఉంది, అందుకని ఆగిపోయాం. దాని తర్వాత మా అమ్మ వాళ్ళని హోమాల దగ్గర కూర్చోమన్నారు, పూజ చేయాలని. వాళ్ళు కూర్చొని పూజ చేస్తున్నారు. హోమాల్లో కూర్చొని పూజ చేస్తున్నారు. అయిపోతుంది కూడా పూజ. ఇలా ముడుపు మీద అయ్యగారు పసుపు కుంకుమ చల్లుతున్నారు. అంతా ముడుపుని హోమంలో వేయటానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అలాగే మా అమ్మ వాళ్ళని పట్టుకోమంటే పెట్టుకున్నారు. ఎవరు హోమం దగ్గర వాళ్ళు ఆ ముడుపుని హోమంలో వేయాలి, అప్పుడే పుణ్యం వస్తుంది. ఎంత హోమం చేసినా పూజ చేసినా కానీ ఆ ముడుపు వేయకపోతే మన కోరిక అనేది నెరవేరదంట. అందుకని అది కంపల్సరీ చేయాలి. అది చేస్తేనే పుణ్యం మొత్తం వస్తుంది. హోమం గుండం మీద పూజ చేసిన ప్రతి ఒక్క పుణ్యం మనకు వచ్చిద్ది. దేనికోసం చేసాము ఏంటో దాని గురించి మనకి బాగా అనిపించిద్ది. అందుకని హోమగుండంలో కంపల్సరీ వేయాలి. హోమగుండం దగ్గర పూజ అయిపోయింది. ఇక్కడ ఇలాగ జరిగింది హోమగుండం దగ్గర. దాని తర్వాత దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక దేవుడిని దర్శించుకొని మేము బయటకు వచ్చేసాము. అండ్ ఇంకా ఏదో పూజ ఉందంట ఇక్కడ దేవుడి దగ్గర, అందుకని ఆగాము. కళ్యాణం కూడా జరగాలి కాబట్టి ఇక్కడే ఆగాము. దాని తర్వాత భోజనాలకు వెళ్ళాలి, ఆకలి వేస్తుంది అప్పటికే, కానీ పూజ ఉంది కాబట్టి ఆగిపోయాము అక్కడే. ఇప్పుడు చేసే పూజ తర్వాత కళ్యాణం చేస్తానన్నారు. పార్ట్లో ఇక్కడ దాకా చూసారు. నెక్స్ట్ పార్ట్లో కళ్యాణం కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ యోగి ప్రియా బ్లాగ్స్.